హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ప్రస్తుతం అందరూ కూడా చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఫ్యాటీ లివర్ సమస్యతో ఉన్నవారు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా డైట్ విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఫ్యాటీ లివర్ రాకుండా అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు ఆహార నియమాలు పాటించాలనే దానికి సంబంధించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు వసుధ గారు, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. సో వసుధ గారితో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ వసుధ గారు. హలో అండి. నేను ఇంట్రడక్షన్లోనే చెప్పినట్టు ఫ్యాటీ లివర్ ఇష్యూ రోజు రోజుకి కూడా ఎక్కువ అవుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ అన్ని రోగాలకి కారణం అనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాటే. సో స్పెసిఫిక్గా మనం ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుంటే అసలు వాట్ ఈస్ ఫ్యాటీ లివర్, కొంత అవగాహన కోసం, ఆ తర్వాత డైట్ గురించి మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్లీ. సో మనకి యూజువల్లీ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందంటే ఎక్సెసివ్ ఫ్యాట్ డిపాజిషన్ వల్ల మన లివర్లోని. సో మనం తీసుకునే ఆయిలీ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇవన్నిటిలో కూడా ఎక్సెసివ్ ఫ్యాట్ ఉండడం వల్ల ఇది లివర్లో డిపాజిట్ అయ్యి ఇది ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఇందులోని మనకి ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. సో ఆల్కహాలిక్ ఏంటంటే స్పెషల్లీ మనకి ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఉంటుంది. అండ్ నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకి ఎలా వస్తుందంటే వాళ్ళకి ఎస్పెషలీ ఫుడ్ హ్యాబిట్స్. సో ఎక్సెసివ్ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా కంప్లీట్గా ఇది ఫుడ్ హ్యాబిట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకోటి లైఫ్ స్టైల్, అది డ్రింక్ చేసినా చేయకపోయినా కూడా ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా చాలా డిపెండ్ అయ్యింది. సో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే రాని వాళ్ళు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్రెడీ వచ్చి సఫర్ అవుతున్న వారు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మనకి ఈ ఫ్యాటీ లివర్ ఏంటంటే ఓన్లీ ఫుడ్ హ్యాబిట్సే కాకుండా డయాబెటీస్, ఇంకా హైపర్ టెన్షన్, ఒబెసిటీ ఇవి ఉన్న వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్కి ఒక్కోసారి దీనికి దారి తీయచ్చు. సో దానికి ఏంటంటే ఆల్రెడీ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ముందుగానే ప్రికాషనరీగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అలాంటివి, ఒక 30 minutes ఆఫ్ వాక్ కానీ, లేకపోతే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అండ్ డీటాక్సిఫికేషన్ అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంతవరకు మనం ఫ్యాటీ లివర్ని అరికట్టచ్చు. సో మీరు ఆల్రెడీ చెప్పారు నాన్ ఆల్కహాలిక్ అలాగే ఆల్కహాలిక్ రెండు ఫ్యాట్ లివర్స్ ఉంటాయని. చాలామంది డ్రింక్ చేసిన తర్వాత అనుకుంటారు నేను ఒక నెక్స్ట్ డేకి మొత్తం నా లివర్ క్లియర్ అయిపోతుంది, నేను ఇట్లా డీటాక్స్ చేస్తే అయిపోతుంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. పాసిబుల్లా? లివర్లో ఎన్ని డేస్ ఉంటుంది యాక్చువల్లీ ఆల్కహాల్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆల్కహాల్ అన్నది శానిటైజర్లా పనిచేస్తుంది. ఓకే, సో అలా అని చెప్పి ఆల్కహాల్ తీసుకుంటే మనం లివర్ అంటే మన లివర్ కానీ స్టమక్ కానీ మొత్తం అయిపోతుంది అనుకుంటారు, బట్ అలా కాదండి. సో ఇది ఆల్కహాల్ శానిటైజర్లో ఎందుకు వర్క్ చేస్తుందంటే మన బాడీలోనే గుడ్ బ్యాక్టీరియాని కూడా ఉంటాయి. సో ఆ గుడ్ బ్యాక్టీరియాని తీసేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యాట్ డిపాజిషన్ అండ్ డీటాక్సిఫికేషన్ అవ్వకుండా చేస్తుంది. సో గుడ్ బ్యాక్టీరియా అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల మన మెటబాలిజం డైజెస్టివ్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో ఇవి ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ ఇలాగ టాక్సిన్స్ ఇవన్నీ డెవలప్ అయిపోయి బాగా పెరిగిపోయి ఈ ఫ్యాటీ లివర్కి. సో నేను ఇందాక అడిగినట్టు ఈ ఆల్కహాల్ పర్సంటేజ్ అది లివర్లో కావచ్చు అంటే బ్లడ్లో కావచ్చు, ఒక పర్సన్ తీసుకున్న కన్జ్యూమ్ చేసిన తర్వాత ఎన్ని డేస్ లేదంటే ఎన్ని అవర్స్ ఉండేటటువంటి ఛాన్స్ ఉంటుంది? యూజువల్లీ అంటే అది బయటికి వెళ్ళిపోవడానికి చాలా టైం పడుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బాడీ టైప్. సో ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క వాళ్ళ మెటబాలిజం బట్టి ఉంటుంది అనమాట యూజువల్లీ అది. సో మన WHO ప్రకారం అయితే అసలు ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అసలు ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఉండకూడదు. సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఫస్ట్ ప్రెజర్ పడేది డెఫినెట్గా కూడా లివర్ మీదే పడేటటువంటి సిచ్యువేషన్. మీరు ఇందాక మనం చెప్పినట్టు నాన్ ఆల్కహాలిక్ వాళ్ళు కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా చిప్స్ లాంటివి తింటూ ఉండడం, జంక్ ఫుడ్ తింటూ ఉండడం, స్పైసీ ఫుడ్ తింటూ ఉండడం, ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉండడం. సో ఇలాంటి వాళ్ళు ఫుడ్ మాత్రం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందా? ఫుడ్ మాత్రం కాకుండా వాళ్ళకి ఏంటంటే యాక్టివిటీ. ఓకే, సో యాక్టివిటీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అట్లీస్ట్ 30 minutes ఆఫ్ వాక్ చేయాలి, బ్రిస్క్ వాక్. సో మంచి ఫుడ్ తిన్నా కూడా ఏమి చేయకుండా ఖాళీగా అట్లా కూర్చొని ఉంటే సిడెంటరీ లైఫ్ స్టైల్. అది సిడెంటరీ. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఒకే ప్లేస్లో ఉండి వర్క్ చేస్తున్నారు కాబట్టి సో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. సో యాక్టివిటీ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలండి డెఫినెట్గా. అండ్ ఇంకో విషయం మనం చూసుకుంటే చాలామంది రీసెంట్గా మిలెట్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. చాలామంది న్యూట్రిషనిస్టులు కూడా మీలాంటి వాళ్ళంతా సజెస్ట్ చేస్తున్నారు. అయితే మిలెట్స్ ఫైబర్ ఉంటుంది, మిగిలిన రిసోర్సెస్ బాగానే దొరుకుతాయని కానీ ఎవరు పడితే వాళ్ళు
ఆలోచించకుండా, క్వాంటిటీ తెలియకుండా 3 పూట్ల తినేస్తూ ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఏంటి మిల్లెట్స్ వల్ల ఎక్కువ తీసుకుంటే అది కూడా ప్రమాదమేనా అంటున్నారు, నిజమా? ఒకటి ఏంటంటే మిల్లెట్స్ అనేది ఆల్రెడీ మీ ఆహారపు అలవాట్లో ఉన్నాయి అంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాయలసీమ సైడ్ వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు రాగి సంకటి తీసుకుంటారు, అది వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్. సో వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అలాగా వాటికి అలవాటు పడిపోయి ఉంటుంది. ఓకే, సో మీకు డైజెషన్కి అలవాటు పడింది అంటే మిల్లెట్స్ డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు యాజ్ అ పార్ట్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్. ఓకే, సో అంతేకాదు వాట్ అబౌట్ క్వాంటిటీ? అంటే చాలా మంది మిల్లెట్స్ లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయని అనుకుంటారు, అనుకొని ఎక్కువ కన్సూమ్ చేస్తూ ఉంటారు. అంటే అలవాటు అయిపోయిన తర్వాత సో ఆబ్వియస్లీ రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో మిల్లెట్ కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటారు కదా. ఏమైనా డిఫరెంట్ ఉంటుందా కార్బోహైడ్రేట్స్ లో? యాక్చువల్లీ చెప్పాలంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది సిమిలర్గా ఉంటుందండి. సో మనకి వీట్లో కానీ లేకపోతే ఈ మిల్లెట్స్లో కానీ చాలా దగ్గర, కాకపోతే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల దాన్ని అబ్జార్ప్షన్ గ్లూకోజ్ అది మన బాడీలోని రిలీజ్ చేస్తుంది కదా, ఆ గ్లూకోజ్ స్లోగా రిలీజ్ చేస్తుంది అంటే మిల్లెట్స్. సో దానివల్ల ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తారు. కాకపోతే కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉందని మాత్రం అనుకోకుండా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఓకే, సో ఎంత కన్సూమ్ చేయొచ్చు? రైస్ తీసుకున్నంత క్వాంటిటీలో కన్సూమ్ చేయొచ్చా మిల్లెట్స్ని రైస్ తీసుకున్నంత అయితే కన్జ్యూమ్ చేయలేము, ఎందుకంటే పోర్షన్ కంట్రోల్ అనేది ఉండాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ వెయిట్ని బట్టి కన్సూమ్ చేయొచ్చు అంటారు. ఎస్, సో పోర్షన్ అన్నది వాళ్ళ బాడీ వెయిట్ బట్టి అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది అనమాట. సో మనం రైస్ తీసుకున్నంత మిల్లెట్స్ అయితే తీసుకోలేము. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ఇష్యూతో ఉన్న వాళ్ళు చేంజెస్ తీసుకోవాలనుకుంటే, ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు చేంజెస్ తీసుకోవాలంటే ఈ రకంగా మిల్లెట్స్ కానీ ఇంకొకటి కానీ రీప్లేస్ చేసుకోవచ్చు అంటారా రైస్ ప్లేస్లో? ఎస్, రీప్లేస్ చేసుకోవచ్చు, బట్ ఎస్ ఒక హెల్త్ ప్రొఫెషనల్ వాళ్ళ గైడెన్స్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేయాలన్నది వాళ్ళకి ఆ పోర్షన్ కంట్రోల్ అన్నది హెల్త్ ప్రొఫెషనల్ చెప్తే దాన్ని బట్టి చేస్తే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నైస్. అండ్ మనం అదర్ టాపిక్స్ కనుక ఒకసారి కనుక డిస్కస్ చేస్తే, డైట్ ఈ రోజుల్లో అందరికీ కూడా ఒక ఆయుధం అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా డైట్ చేయాలి అని అనుకుంటారు, కానీ రకరకాల డైట్స్ ఉంటాయి, చాలా రకాల డైట్స్ ఉన్నాయి. అండ్ సొంత వైద్యాలు కూడా చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ COVID-19 నుంచి సొంత వైద్యాలు, సొంత డైట్స్ చాలా ఎక్కువ విపరీతం అయిపోయినటువంటి పరిస్థితి. కామన్గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఏ రకంగా ఉండాలి, అలాగే ఒక హెల్దీ డైట్ ఏ రకంగా ఉండాలంటే ఏం చెప్తారు? ఎస్, హెల్దీ డైట్ ఎలా ఉండాలంటే బ్యాలెన్స్ డైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది కీటో డైట్స్ అంటున్నారు. సో కీటో డైట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే మొత్తం వాళ్ళు కార్బోహైడ్రేట్ కంటెంట్ అంతా తీసేసి ఓన్లీ ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవి మాత్రమే తీసుకుంటారు. బట్ దట్స్ నాట్ రైట్. సో ఏంటంటే సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కీటో డైట్ అన్నది తీసుకోవాలి. అండ్ అది ఏంటంటే వాళ్ళకి గ్లూటెన్ అన్నది వాళ్ళకి ఎలర్జిక్గా ఉంటారు. సో వాళ్ళు మాత్రమే కీటో డైట్స్ తీసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, బ్యాలెన్స్ డైట్ అంటే మనకి సమతుల్య ఆహారం అంటారు కదా. సో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా సరైన మోతాదులో తీసుకోవాలి. ఓకే, దాంతోపాటు ఎస్ ఫిజికల్ యాక్టివిటీ, నేను చెప్పినట్లుగా వాళ్ళకి నచ్చిన ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే స్విమ్మింగ్ కానీ కార్డియోస్ ఏదైనా సరే అట్లీస్ట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో పక్కా ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా కూడా ఉండాలంట. ఎస్, ఉండాల్సిందే. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా డైట్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఈవెన్ ఎందుకంటే 80% ఆఫ్ డైట్ ఉండాలి, 20% ఫిజికల్. ఎగ్జాక్ట్లీ. సో అలా అయితేనే మనకి ఒక మోతాదు BMI అన్నది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. సో ఓకే, అండ్ ఏజ్డ్ పర్సన్స్కి వచ్చేసరికి వాళ్ళకి అప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, అంతా ఒక ఫామ్లో వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటూ ఉంటారు. కానీ ఒక సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని ఇష్యూస్, అది షుగర్ కావచ్చు, డయాబెటీస్ ఆర్ బీపీ, అదర్ ఇంకేదైనా వచ్చిన తర్వాత ఒక్కసారిగా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. అండ్ మెంటల్ స్ట్రెస్ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ టైంలో కొంత బ్యాలెన్స్డ్ డైట్ వారికి ఉండాలి అంటే ఏ రకంగా, నార్మల్గా చెప్పాలంటే ఎట్లా చెప్తారు? సో ఎగ్జాక్ట్లీ నేను ముందుగా చెప్పినట్టు ఇఫ్ వాళ్ళకి డయాబెటీస్ ఉంది అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే కార్బోహైడ్రేట్ అన్నది చూసి తీసుకోవాలి. ఎలాంటి కార్బోహైడ్రేట్స్ వాళ్ళు తీసుకుంటారు, అంటే కాంప్లెక్స్ తీసుకున్నారా, సింపుల్ తీసుకున్నారా, అవన్నీ కూడా చూసి తీసుకోవాలి. అండ్ బ్యాలెన్స్ డైట్ ఫర్ ఎవ్రీవన్, ఎల్డర్లీ పర్సన్ కావచ్చు అండ్ యంగ్ అడల్ట్ కావచ్చు, కిడ్, ఎవరికన్నా సరే బ్యాలెన్స్ డైట్ అనేది కంపల్సరీ. నైస్. ఓవరాల్గా మనం ఫ్యాటీ లివర్ గురించి మళ్ళీ కనుక మనం డిస్కస్ చేసుకుంటే, ఫ్యాటీ లివర్ రాకుండా
ప్రికాషన్ తీసుకునే వాళ్ళకి మీరు బ్యాలెన్స్ డైట్ ఉండాలి అని ఆల్రెడీ చెప్పారు. ఫ్యాటీ లివర్ వచ్చి సఫర్ అవుతున్న వాళ్ళు కొంతమంది మేము చేంజ్ చేసుకోలేము, మాకు ఇవే హ్యాబిట్స్ వచ్చినాయి. అండ్ ఎవరికైనా సరే మనం స్మోకింగ్ గురించి కూడా మాట్లాడుకుంటాం, ఒక్కసారిగా ఎవరు కూడా చేంజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. అటువంటి వారికి ఇంట్లో వాళ్ళే కన్విన్స్ చేస్తూ చెప్తూ ఉంటారు కదా, ఏ రకంగా కొంత మార్పు తీసుకురావచ్చు అంటారు వారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి స్లోలీ గ్రాడ్యువల్లీ వాళ్ళకి హోమ్ మేడ్ ఫుడ్ అలవాటు చేయాలి. ఓకే, సో బికాజ్ ఇదంతా కూడా ఏంటంటే బయట ఫుడ్స్లో ఏంటంటే మనకి ఎక్కువ ఇది పామ్ ఆయిల్స్ ఇలాంటివి ఉంటుందన్నమాట. అది పామ్ ఆయిల్ అన్నది ఏంటంటే న్యూట్రల్ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ సైడ్ వెళ్తే వాళ్ళు ఎక్కువ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తారు, అండ్ సౌత్ సైడ్ అయితే మనకి ఎక్కువ కోకోనట్ ఆయిల్స్ యూస్ చేస్తారు. సో అలా కాకుండా ఇది న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి మనకి బయట ఎక్కువ యూస్ చేసే ఆయిల్ పామ్ ఆయిల్. సో ఇలాంటిది బయట ఫుడ్స్ కాకుండా ఇంటి ఫుడ్తోని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు గ్రాడ్యువలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ ఫుడ్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఈ రోజుల్లో చూసుకుంటే పేరెంట్స్ అంతా కూడా ఖచ్చితంగా కూడా జాబ్ హోల్డర్స్ అవుతున్నారు ఇద్దరు కూడా. కొంత పాస్ట్ జనరేషన్లో చూసుకుంటే మదర్ ఇంట్లోనే ఉండేవారు, అన్ని వండి పెట్టేవారు. ఇప్పుడు ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కూడా బయట ఫుడ్కి డైలీ ఎక్కువగా తింటున్నటువంటి పరిస్థితి కదా. అలాంటి వారికి యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి? సో వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ స్నాకింగ్ అన్నా సరే పీనట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ అంటే హై ఫైబర్ ఉన్న వెజిటబుల్స్ ఇలాంటివి స్నాక్స్ టైంలో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే బయట ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే, అండ్ పిల్లలకి మంచి హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే మంచిది అని చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫుడ్ హ్యాబిట్స్ ఏ రకంగా వాళ్ళకి అలవాటు చేయాలి? వాళ్ళైతే ఖచ్చితంగా మారం చేస్తారు కదా, మాకు బయట ఫుడ్ అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. ఎస్, యాజ్ అ పేరెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడల్ ఈటింగ్ చేయాలి. ఓకే, సో మనల్ని చూసే నేర్చుకుంటారు. సో మనకి కూరలో కరివేపాకు మనం తీసి పక్కన పడితే డెఫినెట్లీ మన కిడ్స్ కూడా అదే చేస్తారు, రైట్? సో అందుకే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆఫ్టర్ 6 months 6 months అవ్వగానే వాళ్ళ హెడ్ కానీ నిల్చున్నట్లయితే ఫస్ట్ హెడ్ నిల్చోవడం స్టార్ట్ అయ్యాక వాళ్ళకి కూర్చోవడం వచ్చినట్లయితే వాళ్ళకి మ్యాష్డ్ రైస్ అండ్ ఫింగర్ ఫుడ్స్ అనేవి అలవాటు చేయాలి పిల్లలకి 6 months తర్వాత నుంచి. దాంతోపాటు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిఫరెంట్ టెక్స్చర్స్, అండ్ ఒకవేళ వాళ్ళు తినట్లేదు అంటే అసలు రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి. ఓకే, అట్లీస్ట్ ఏమైనా అట్మాస్ఫియర్ ఏమైనా చేంజ్ అయిందా, లేదంటే వాళ్ళకి పళ్ళు వస్తున్నప్పుడు టీతింగ్ అప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. అండ్ సిక్నెస్ ఏమన్నా ఉందేమో అది కూడా చూసుకోవాలి. అండ్ వ్యాక్సినేషన్స్ అలాంటివి వచ్చినప్పుడు కూడా యూజువల్లీ పిల్లలు వాళ్ళ ఎపటైట్ తగ్గుతుంది. అండ్ డెఫిషియన్సీస్, పిల్లలకి ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే వాళ్ళకి సరిపడా సప్లిమెంటేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఒక ప్లేస్లోని కూర్చొని తినే అలవాటు చేసినట్లయితే వాళ్ళకి రెగ్యులర్ హ్యాబిట్ అవుతుంది. అండ్ యాజ్ ఎ పేరెంట్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఫుడ్ తినడం మానేస్తే వాళ్ళు కూడా తినడం మానేస్తారు. అండ్ బయట క్యారీ చేసేటప్పుడు పిల్లలకి సంబంధించి ఏ రకమైనటువంటి ఫుడ్ క్యారీ చేస్తే మంచిది? ఎందుకంటే బయట చూసే ప్రతి ఫుడ్ కూడా పిల్లలు కావాలని అడుగుతారు డెఫినెట్గా. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో యూజువల్లీ పాప్కార్న్ అంటే పిల్లలకి ఇష్టం, రైట్? సో దానికి ఆల్టర్నేటివ్గా రోస్టెడ్ మఖనాస్ అంటారు కదా, చాక్లెట్స్, కేక్స్ అండ్ పాప్కార్న్ కావచ్చు, లేదంటే ఫ్రైస్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఏవైతే డేంజర్ అని న్యూట్రిషనిస్టులు చెప్తారో అవే కావాలంటారు పిల్లలు. అఫ్ కోర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసింది మనమే, రైట్? సో అండ్ బయట అడ్వర్టైజింగ్ కూడా, సో వాటికి బాగా పిల్లలు అట్రాక్ట్ అవుతుంటారు. సో వాటికి రీప్లేస్మెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి బాగా స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళకి డేట్స్, హనీస్ ఇలాంటి వాటితోని ఏదైనా ఇంట్లో లడ్డూస్ కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసి బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పినట్లు పాప్కార్న్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి రోస్టెడ్ మఖనాస్, సో అవి కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్గా ఉంటుంది. అండ్ సేమ్ టైప్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది. టెక్స్చర్ కూడా ఒకలాగే ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు లైక్ చేస్తారు అనమాట. అండ్ ఇందాక నేను మిల్లెట్స్ గురించి ప్రస్తావించినట్టు ఇప్పుడు చాలామంది మా పిల్లలకి ఇప్పటి నుంచి మిల్లెట్స్ అలవాటు చేసేయాలి, సో నేను వైట్ రైస్ తగ్గించేయాలి, రేపు పొద్దున వీళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని చిన్న ఏజ్ నుంచి పిల్లలకి మిల్లెట్స్ తినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా మిల్లెట్స్ అనేది? అదే మెయిన్ వాళ్ళ డైజెషన్ అనేది చూసుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క డైజెస్టివ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక్క మిల్లెట్ని ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయాలి ఆఫ్టర్ 6 months అన్నది. సో వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారంటే ఎస్. అండ్ కాకపోతే పారిజెస్ ఫామ్లో ఇచ్చినట్లయితే వాళ్ళకి పారిజెస్ ఫామ్లో ఇచ్చి అలాగ స్లోగా రోటీస్ ఆర్ దోసాస్ అలా స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు యాక్సెప్టెన్స్ కూడా
ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ మళ్ళీ మనం ఫ్యాటీ లివర్ దగ్గరికి కనుక వస్తే ఫ్యాటీ లివర్ సమస్య ఏంటి, ఎందుకు వస్తుంది అనేది అందరికీ తెలిసినా కూడా హ్యాబిట్స్ ఖచ్చితంగా కూడా చేంజ్ చేసుకోలేరు. సో ఫ్యామిలీలో ఒకరికి కనుక అంటే కొన్ని జన్యుపరంగా కూడా వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి లివర్ ఇష్యూస్ కూడా రిలేటెడ్ అంటూ ఉంటారు కాబట్టి ఫ్యాటీ లివర్ కూడా అలాంటిదేనా? చాలామంది భయపడుతూ ఉంటారు, మాకు అంటే ఫుడ్ హ్యాబిట్స్ అన్ని పక్కన పెట్టేసి మా ఫాదర్కి ఉంది లేదంటే అంతకుముందు వేరే వాళ్ళకు ఉంది ఈ రకమైనటువంటి అనుకుంటారు. నిజమా ఫ్యాటీ లివర్ కూడా ఆ కైండ్ ఆఫ్? ఎస్, కొంతవరకు ఆ కైండ్ ఆఫ్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంది అని తెలిసినప్పుడు ముందుగా జాగ్రత్త పడడం అది మన చేతుల్లోనే ఉంది, రైట్? సో ముందుగానే మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ చేంజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మనం ఫ్యాటీ లివర్ అనేది రాకుండా చూస్తాం. సో ఇంట్లో ఒక పర్సన్కి ఫ్యాటీ లివర్ ఇష్యూతో సఫర్ అవుతున్నారంటే కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం కూడా ఆ ప్యాటర్న్ ఏదైతే ఫుడ్ ప్యాటర్న్ ఉందో ఖచ్చితంగా కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్యాటీ లివర్ అనేది మళ్ళీ ఒబేసిటీకి దారి తీయొచ్చు అండ్ డయాబెటీస్కి దారి తీయొచ్చు, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా 1 by 1 ఉంటుంది. సో ఫస్ట్ ఫ్యాటీ లివర్తో స్టార్ట్ అయ్యే ఇష్యూ మొత్తం అన్నిటికీ కంటిన్యూ అవుతుంది. అండ్ ఒబెసిటీ కావచ్చు లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ ఆల్రెడీ ఉండొచ్చు, ఫస్ట్ ఇవి కనుక వస్తే అవి కూడా ఫ్యాటీ లివర్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం చూపించవచ్చు. సో చాలా ఇబ్బంది అవ్వచ్చు. అంటే డయాబెటిక్ పేషెంట్ ఉంటే యూజువల్లీ చెప్తూ ఉంటారు ఇంకా సమస్యలు పెరుగుతూ ఉంటాయి అంటారు, అందులో ఒక ఫ్యాటీ లివర్ కూడా ఒక భాగం. ఎస్. ఓ మై గాడ్. అండ్ జిమ్ చేసే వాళ్ళు కూడా రకరకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు యూజువల్లీ. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చాలా రకాల ఇప్పుడు ఈ మధ్య ఈ ట్రెండ్ ఎక్కువైంది, రీల్స్లో చాలామంది ఇష్టం వచ్చిన డైట్స్ అన్ని కూడా సజెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏది మంచి డైట్ అంటే ఏం చెప్తారు? ఏది మంచి డైట్ అంటే నేను ఎవరికైనా రికమెండ్ చేసేది బ్యాలెన్స్ డైట్, కాకపోతే వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అథ్లెట్ కానీ ఉన్నారంటే వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకోటి సప్లిమెంటేషన్, చాలామంది జిమ్స్లోని రికమెండ్ చేస్తూ ఉంటారు, ఓకే ఈ సప్లిమెంట్ తీసుకోండి, అవసరం లేదు. సో మనకి ఫుడ్ నుంచి వచ్చేది చాలా సరిపోతుంది. సో అలాగ సప్లిమెంటేషన్ తీసుకొని అది మళ్ళీ లివర్ అండ్ కిడ్నీస్ పైన ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఎప్పుడైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు హోమ్ ఫుడ్తో పాటు హోమ్ ఫుడ్ తీసుకుంటూ అండ్ వాళ్ళ జిమ్ ప్రస్తావించారు కాబట్టి వస్తా సప్లిమెంట్స్ గురించి. ప్రోటీన్ పౌడర్ నిన్న మొన్నటి వరకు కొంత భయం ఉండేది, ప్రోటీన్ పౌడర్ అంటే ఇప్పుడు మాత్రం అందరూ యూజువల్లీ తీసుకుంటున్నారు, ఎస్పెషల్లీ వే ప్రోటీన్. దానికి సంబంధించి ఏం చెప్తారు? దానికి వల్ల కూడా డైజెస్టివ్ ఇష్యూస్ వస్తున్నాయని కొంతమంది అంటారు, లేదు బాగానే ఉంటుందని కొంతమంది అంటున్నారు. మీరేం చెప్తారు దానికి సంబంధించి? అదే చెప్తున్నాను కదండి, ఈ సప్లిమెంటేషన్స్ వల్ల ఎక్కువ మనకి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడవచ్చు. సో అది మోస్ట్లీ అది రికమెండేషన్తోనే. ప్రోటీన్ డెఫిషియన్సీ మనకి ఉంది, ఏ సప్లిమెంట్ అయినా సరే మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అంటేనే తీసుకోవాలి, అంతేగాని వితౌట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ గైడెన్స్ లేకుండా మాత్రం ఎలాంటి సప్లిమెంటేషన్ అనేది తీసుకోకూడదు. సో బీటే అథ్లెట్, బీటే జిమ్ ట్రైనర్. యూజువల్లీ ఒక పర్సన్కి బాడీకి ఎంత ప్రోటీన్ అనేది నీడ్ అంటారు పెర్ డే? 0.8. కానీ చాలా మంది స్కూప్స్ ఒక 4-5 స్కూప్స్ అకార్డింగ్ టు ద బాడీ వెయిట్ తెలియకుండా తీసుకునే పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ వస్తా గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చిన తర్వాత తగ్గాలన్నా, ఇతర సమస్యలు శరీరానికి దరి చేరకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. అలాగే ఆ డైట్ కూడా వైద్యులు కావచ్చు, న్యూట్రిషనిస్టులు కావచ్చు, వారు ఇచ్చేటటువంటి సలహా మేరకు అకార్డింగ్ టు మీ బాడీ కావచ్చు, మీ బాడీ వెయిట్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్కు తగ్గట్టు డైట్ చేయాలి. ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చినటువంటి డైట్ ప్రతి ఒక్కరి శరీరానికి కూడా సరిపడదు అంటూ చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. నమస్తే.